హాయ్ ఫ్రెండ్స్, నేను మారి. హాయ్ ఫ్రెండ్స్, నేను షోరే. చలో బిహారీ. ఈరోజు మన టాపిక్ విరూపాక్ష దేవాలయం. ఇది హంపీలో తెలుసు కదా మీకు, పాండురంగడు అంటారు, విరూపాక్ష దేవాలయం అంటారు, విఠలేశ్వర స్వామి దేవాలయం అంటారు. మనకి కర్ణాటకలో హంపీలో ఉంది, తర్వాత తెలంగాణ నిజామాబాద్లో ఉంది. అలాగే మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో కూడా ఈ దేవాలయం ఉంది. కానీ ఇక్కడ దేవుడు మాత్రం వాయిల్పాడు దగ్గర ఉన్నాడు. ఈ దేవాలయం కూడా ఉండేది వాయిల్పాడి మండలమే. ఇది వాయిల్పాడికి మదనపల్లి తిరుపతి హైవే రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ గుడి ఎక్కడో లాంగ్ కూడా కాదు, జస్ట్ రోడ్డు పక్కనే ఉంటుంది. కానీ చాలా మందికి తెలియదు, అందుకని మేము చూపించడానికి వచ్చినాం. పదండి దేవాలయం చూద్దాం. దేవుడు మాత్రం వాయిల్పాడు రామాలయం దగ్గర ఉన్నారంట. ట్రై చేస్తాం, బట్ వీడియోలు అయితే కుదరదు. ఆ దేవుడు ఫోటో మాత్రం ట్రై చేయగలం అంతవరకు. పదండి గుడి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు జిల్లా వాయిల్పాడు మండలం విఠలం అనే గ్రామం దగ్గర ఉండే గుడి ఇది. ఈ గుడి మీరు హంపీలో చూశారు కదా, విరూపాక్ష, పాండురంగడు, విఠలేశ్వర స్వామి వారి టెంపుల్. సేమ్ అదే టెంపుల్ ఇది. కర్ణాటకలోనే కాదు, మన ఆంధ్రాలో కూడా ఇలాంటి గుడి ఉంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. సేమ్ చూడండి, కాదంటే హంపీలో ఉంటుంది ఇలాంటిదే. నేను దూరం నుండి చూపిస్తాను. చూస్తున్నారా? ఇదే మీకు చూడంగానే గుర్తొస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది వాయిల్పాడు దగ్గర ఉంటుంది. ఇది వాయిల్పాడు మండలం విఠలం, వాయిల్పాడు దగ్గర విఠలం, చిత్తూరు జిల్లా ఇది. ఇక్కడ కూడా పాండురంగ స్వామి వారి టెంపుల్ ఉంది. కానీ ప్రస్తుతానికి టెంపుల్లో అయితే దేవుడు లేరు. విగ్రహాలన్నీ వాయిల్పాడు శ్రీరాముల వారి గుడి దగ్గర ఉన్నాయంట. చూస్తున్నారు కదా, వినాయకుడు కొన్ని వందల సంవత్సరాల నాటి గుడి. కొన్ని వందలు చూసారా అట్లుంది, మొత్తం రాయే. శ్రీ విఠలేశ్వర స్వామి వారి టెంపుల్ వాయిల్పాడు విఠలం దగ్గర ఇది. మీకు దీని లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూడాలనుకునే వాళ్ళు వచ్చి ఖచ్చితంగా చూడండి. హంపీలోనే కాదు, ఆంధ్రాలో కూడా, అది చిత్తూరు డిస్ట్రిక్ట్ వాయిల్పాడు మండలం విఠలం దగ్గర ఈ దేవుడు ఉన్నారు. ద్వార మందిరం ఇది, ముఖద్వారం ఇది. మొత్తం చెట్లన్నీ వచ్చేసింది. చూస్తున్నారా? అప్పట్లోనే సూపర్ ఆర్కిటెక్చర్ ఇదంతా. ఇక్కడ స్వాగత మూర్తులు ఉన్నారు ఇక్కడ బయట. సైడ్ కూడా వర్షం పడింది కదా, బాగా వాటర్ పోతున్నాయి. అసలు ఏమన్నా నాకు చూడండి ఎంత చెక్కారు. ఒకే రాయే, పై నుంచి కింద వరకు మొత్తం ఒకే రాయే. ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుడు. వాటర్ చూసారా, వాటర్ కారుతుంది మొత్తం. పడుతుందా దీని మీద కూడా? మొత్తం ఒకే రాయి శిలలైతే. ఒక్కొక్క దేవుడి రూపం వెలిచారు. నరసింహస్వామి, వరాహస్వామి, తాబేలు దేవుడు. పైన ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడ వరాహస్వామి ఉన్నారు, నరసింహస్వామి ఉన్నారు. ఇక్కడ ఎవరు అదే గుర్రం ఫేస్తాను సార్ ఆ స్వామి. ఇక్కడ తాబేలు రూపంలో, ఇక్కడ చేప రూపంలో. ఇంకా కిందకు వచ్చేసరికి ఒక శిల పై నుంచి ఇలా మోస్తున్నారు. మొత్తం ఒకే రాయి. దాని ఇటు సైడ్ నుంచి కూడా కింద ఇలా శిల. ఇటు సైడ్ దేవుళ్ళు ఏం లేదు కానీ మొత్తం ఫ్లవర్, ఒక తీగ తీగపై నుంచి మొత్తం ఒక ఫ్లవర్. ఇటు సైడ్ ఒక రాయి, అటు సైడ్ ఒక రాయి. ఒక్క రాయి మీద మొత్తం ఎక్కి చూసారా, మొత్తం 3 రాళ్ళే.
పైన ఇదంతా కూడా ఒక రాయి. కెమెరా మీద వాటర్ పడింది. సెకండ్ ఎంట్రీ లోపలికి మొత్తం దీని పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ దాగుంది, చూపిస్తాను. అది కూడా ఇటే వెళ్ళచ్చు, పైకి వెళ్ళచ్చు. ఇది ఇటు సైడ్ది మొత్తం రాయి కట్టడే చూడండి. ఒక్క చోట కూడా ఒక సిమెంట్ అనేదే లేదు. ఐ మీన్ సిమెంట్ కానీ మట్టి కానీ జస్ట్ వేసారు. మొత్తం వాటర్ పడుతున్నాయి మీద టప్ప టప్పని. నీట్గా తీసారా, మట్టి కూడా లేదు, జస్ట్ పెట్టేశారు అంతే వాటిని అలాగే. అది పైకి వెళ్ళడానికి దావా ఇదే, ఇలా వెళ్ళచ్చు పైకి. పైకి వెళ్ళడానికి దావా సరే వెళ్ళి ఎలా ఉందో ఇంకా వెళ్దాం లోపలికి. అటు సైడ్ నుంచి చూపిస్తాను. యా అదే టెంపుల్ కూడా వెళ్దాం. ఈ సైడ్ నుంచి మొత్తం బాగాలేదు కనిపిస్తుంది. పైన ఏదో ఉంది కానీ పడిపోయింది అనుకుంటా. అక్కడేదో శిలలు చెక్కారు, ట్రై చేద్దాం వెళ్ళి చూడడానికి. మేబీ అంతే, ఇంతకు మించి కనపడే ట్రై లేదు. ఎందుకంటే మన దగ్గర డ్రోన్స్ లేవు, మన గాల్లోకి అంత ఎక్విప్మెంట్ కూడా లేదు. మనది ఏదో జనాలకు తెలియాలి కాబట్టి మనం చుట్టూ నేను చూపిస్తున్నాను. ఏమన్నా ఒకటి కనిపించే చూడండి, నాకు కూడా సరిగ్గా కనిపించే. కానీ రాముడు సీత జింకని వేటాడుతున్న దృశ్యం అది. అబ్జర్వ్ చేసావు దాన్ని? రాముడు సీత జింకని వేటాడుతున్నారు. అదే బంగారు లేడీ, రాముడు సీత బంగారు లేడీని వేటాడుతున్న పిల్లలు. విఘ్నేశ్వర స్వామి టెంపుల్ బయట ఇది మొత్తం నీట్గా తెచ్చారు. అటువంటిది మాత్రం అదే రాముడు సీతమ్మ వారి కోరిక వరకు బంగారు లేడీ వెళ్తారు కదా వేటకి. అది ఇంకా గుళ్ళోకి వెళ్దాం. చాలా పాత గుడి. ఇక్కడున్న దేవుడిని వాయిల్పాడు రాముల వారి గుడి పెట్టారంట. సరే గుడి ఎంత ఓల్డ్గా, పైన అంత సున్నప్రాయి. అది తెలుసా మీకు? పైన కట్టింది సున్నప్రాయి, కింద చూడండి ఎక్కడే కానీ మట్టి కూడా లేదు, జస్ట్ రాళ్ళు నానిచ్చి వదిలేశారు. నేను క్లీన్గా చూపిస్తా. మొత్తం ఒక్కొక్కటి చూపిస్తాను, చూడండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. రాయి పైన జస్ట్ రాయి పెట్టి వదిలేసారు అలాగే, ఇంకంతే, ఇంక అక్కడ ఏం లేదు. ఓకేనా? ఇక్కడ రాయి పైన రాయి పెట్టి వదిలేసారు. చూడండి, మట్టి కూడా లేదు ఎక్కడైనా సరే. మొత్తం కారుతోంది. అదే గర్భగుడి అనుకుంటాను, నాకు తెలియదు కదా, అదే కనుక్కోండి. ఇక్కడ గుడి పూర్తయిపోగానే అక్కడి నుంచి విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెడతారంట. మరి ఊరి వాళ్ళు గుడి కట్టిస్తామన్నారంట. గుడి కట్టిస్తారు. అట్లా ఓపెనింగ్కి వద్దాం మళ్ళీ కట్టించినప్పుడు. ప్రతి రాయి పైన పెట్టి వదిలేసాను అన్నమాట.
ఇక్కడ మామూలుగా గుళ్ళల్లో అయితే గంట ఉంటుంది కదా, ఆ ప్లేస్ మొత్తం పట్టని. సార్ ఏం దేవుడు అని కూడా తెలియట్లేదు సార్. ఇక్కడే శిలలు పగిలిపోయాయి. వెళ్తాను ఎక్కడ శిలలు పగిలిపోయాయి. బ్యాక్ సైడ్ టెంపుల్ ఉందా? ఇంతేనా? ఇక్కడ ఇది గర్భగుడా లేదంటే పగిలిపోయిందా? పగిలిపోయాయి. స్కిట్ అవుతుంది, బొరద ఉంది. బ్యాక్ సైడ్ ఏంటంటే ఇక్కడ ముందు బయట ఇచ్చిన ధ్వజస్తంభం కాదు, ముఖ ద్వారం లాగా ఒకటి ఉండిండేదంట. ఇక్కడికి పైకి ఎక్కి చూస్తే కంచి మరియు కామాక్షిలోని ద్వీపాలు కనపడేటంట. దాట్స్ అదే అనుకుంటా నేను. మొత్తం పడిపోయిందన్నమాట. ఇప్పుడు ఇదే గర్భగుడి, స్వామివారి గర్భగుడి. అక్కడి నుంచి చూసాం కదా ఎలా శిథిలం అయిపోయింది. మరి స్వామివారి గర్భగుడి వచ్చాం. మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంట్రా అంటే ఇదే. చాలా మొత్తం పడిపోయినాయి ఇక్కడ రాళ్ళు కూడా. ఇక్కడ రోడ్లు కూడా ఉన్నాయి. ఇదే అనుకుంటా తాతయ్య చెప్పింది. బ్యాక్ సైడ్ చాలా పెద్దగా ఉండేదంట మామూలుగా. దీని పైకి ఎక్కితే కంచి తెలుసు కదా, కంచి తమిళనాడులోని కంచి. తర్వాత శ్రీకాళహస్తిలోని దీపారాధన చేస్తారంట పైకెత్తి. మామూలుగా దీపాలని పూజించిన తర్వాత లోపలికి వెళ్ళాలంటే డర్ర అంటుంది. ఇదే సార్, అది కూలిపోయింది. బట్ ఇక్కడికి ఎక్కితే అక్కడ దీపాలు కనిపించేవంట. వెళ్తాను లోపలికి. అరే చరణ్గా రారా కొద్దిగా, డర్ర ఉంది లోపలంతా చాలా. అసలు ఎన్ని ఉన్నాయి అనుకున్నావు చెట్లు? ఇడా చెట్లు మొత్తం ఇది కూలిపోయింది. అక్కడే ఇదే స్వామివారి గర్భగుడి ఉండింది. ఇంకా దీని పైకి ఎక్కితే కనిపించేదంట. సరే అక్కడంతా కూలిపోయినాయి రాళ్ళు, మొత్తం చెట్లు వచ్చేసి. దీన్నన్నా అందరినీ షేర్ చేయండి గైస్. ప్రతి వీడియో తీస్తున్నాం కానీ ఆశించడం లైక్స్, వీడియో సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. వ్యూస్ వస్తేనే కదా మేము కూడా తీయగలం. కానీ ఆపం, వ్యూస్ వచ్చినా రాకపోయినా మేము తీస్తూనే ఉంటాం. మాకు తెలిసిన మాత్రం ప్రపంచానికి చాలా చెప్తూనే ఉంటాం. చెట్టుకి వెళ్దాం, స్టేజ్ కూడా బయటికి వెళ్తాం. బయట వచ్చాం. విఠలేశ్వర స్వామి టెంపుల్.
పాండురంగడు టెంపుల్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ ఇది. సార్ బ్యాక్ సైడ్ నుంచి చూసేయండి. ఇదే చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇదే బ్యాక్ సైడ్ నుంచి ఇటు సైడ్ ఇదేంటంటే ఇదంతా ఆ గుడికి సంబంధించిన గోడ అన్నమాట. అవుతుంది మొత్తం చుట్టూ ఉంది గుడి చుట్టూ. ఈ ఫోటో గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేయబడింది. ఈ స్వామివారి గుడే ఇది. ఇదే గైస్ విఠలం. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా బోర్డు, ఇలాగే వెళ్ళాలి టెంపుల్కి. జస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. నేను ఏ దానికి ఎంతెంత దగ్గరలో కూడా ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను. అర్థమవుతుందా మీకు? చూసారు కదా, ఇక్కడే ప్రతి ఊరికి ఇక్కడికే. ఇది వాయిల్పాడు దగ్గర ఉంది. అదే టెంపుల్ అటు సైడ్ కనిపిస్తుంది కదా, అదే ఇట్టే వెళ్ళాలి. ఇక్కడ అక్కడ బైక్ వస్తుంది కదా, అక్కడ లెఫ్ట్కి వెళ్తే ఇదే టెంపుల్. ఇక్కడ నుంచి అటు లెఫ్ట్కి వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చలో విహారీ. బాయ్. బాయ్.